ఈ ఇజం టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా మొట్టమొదటిసారిగా ఈ మాక్ పోలింగ్ నిర్వహించబడుతుంది. ఈటల రాజేందర్ గారికి, పట్నం సునీతారెడ్డి గారికి, టిఆర్ఎస్ కి 110 ఓటింగ్ పోలింగ్ అనేది మనకు జరగడం జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నేను మీ రేవంత్. చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మన భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మన మల్కాజ్గిరి. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోని కర్మన్ఘట్ సెగ్మెంట్ లో ఉన్నాం. సో మనము ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఏ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారనే విషయాన్ని మన ఇజం టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పోటీలో మనకు చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి గారు పోటీలో ఉన్నారు. అలాగే మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మన బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు అయినటువంటి ఈటల రాజేందర్ గారు పోటీలో ఉన్నారు. సో మొన్న రీసెంట్ గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంగా మనము ఈ ఇజం టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా మొట్టమొదటిసారిగా ఈ మాక్ పోలింగ్ సర్వే అనేది నిర్వహించబడుతుంది. సో ఈ మాక్ పోలింగ్ ద్వారా మనము ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాక్ పోలింగ్ అనే ప్రక్రియ ఎలా ఉండబోతుందో మా రిపోర్టర్, ఇజం టీవీ రిపోర్టర్ రంజిత్ నాయుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రంజిత్ గారు, మన ఇజం టీవీ ద్వారా చేయబోయే మాక్ పోలింగ్ ఎలా ఉండబోతుంది? రైట్, ఫస్ట్ టైం ఇజం టీవీ ఎక్స్క్లూజివ్ గా నడిపిస్తున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మాక్ పోలింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లోని ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో ఉన్నాం. అందులో భాగంగా తాజ్ టిఫిన్స్ హోటల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మాక్ పోలింగ్ అనేది మనం నిర్వహిస్తాం. ఈ మాక్ పోలింగ్ ద్వారా ఏంటంటే ఈ మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులలో ఎవరు గెలవడానికి ఎవరైతే ఎవరు గెలుస్తారో చెప్పడానికి జర కొంచెం ఈజీ ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ ఈజీ ప్రక్రియ దానికోసమే ఫస్ట్ టైం ఇజం టీవీ ఎక్స్క్లూజివ్ గా చేస్తున్న ప్రోగ్రామ్ ఈ మాక్ ప్రోగ్రామ్. సో ఇది చూసుకున్నట్టయితే ఇది ఇజం టీవీ యొక్క పోలింగ్ సెక్టర్. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఓటు వినియోగించుకొని ఆ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని ఇందులో జత చేయడం పరిస్థితుంది. దీని ద్వారా మనం కౌంటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇది చూసుకున్నట్టయితే ఇజం టీవీ చేపట్టినటువంటి పోలింగ్ బ్యాలెట్. ఇది చూసుకున్నట్టయితే ఇందులో ఖచ్చితంగా మనకు వచ్చేసి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ప్లస్ పార్టీ యొక్క గుర్తులు కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ గా చూసుకున్నట్టయితే బీజేపీ క్యాండిడేట్, ఫస్ట్ గా బీజేపీ క్యాండిడేట్ ఉంది. సెకండ్ గా వచ్చేసి కాంగ్రెస్, థర్డ్ వచ్చేసి బీఆర్ఎస్, తర్వాత వచ్చేసి నో సింబల్స్ అండ్ నో టాప్. సో ఇక్కడ 4 సింబల్స్ ఉన్నాయి. ఈ 4 సింబల్స్ ఏవైతే ఉన్నాయో అభ్యర్థులు ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓటుని ఈ యొక్క మార్కర్ ఏదైతే ఉందో ఈ మార్కర్ ద్వారా వారికి ఇష్టమైనటువంటి ఓట్ని ఎవరికి వేయాలనుకుంటున్నా వారికి ఈ ఓట్ని ఇక్కడ మార్క్ చేసేసి దీన్ని ఫోల్డ్ చేసి ఇలా బ్యాలెట్ లో వేయడం జరుగుతుంది. సో ఇలా తద్వారా ఏమైందంటే ఈ పోలింగ్ అనేది మనకు అయిపోయిన తర్వాత మనం కౌంటింగ్ ఇజం టీవీ కౌంటింగ్ చేస్తే ఆ కౌంటింగ్ అనంతరం దాని ద్వారా ఎవరు గెలవడానికి అవకాశాలు ఈజీగా ఉన్నాయని ఒక చిన్న అవకాశాన్ని మనం వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న క్లూ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నాడు. మనకు అందరికీ తెలిసిన విషయమే, గత కొద్ది రోజుల క్రితమే ఎలక్షన్స్ కూడా ముగిసడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల వ్యవధిలోనే మనకి ఏంటంటే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అప్పటి వరకు ఏంటంటే అతిపెద్ద పార్లమెంట్ అనేటువంటి మల్కాజ్గిరిలో ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరు గెలుస్తారు అంటే పోటీ కూడా ప్రధాన పక్ష పార్టీలలో ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, అటు బీజేపీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ మూడు పార్టీలను చూసుకుంటే ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటాయని ప్రజలు చాలా ఆతృతగా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న క్రమంలోనే వారికి ఒక చిన్న ఉపశమనం ఇవ్వడానికి అంటే ఈ మాక్ పోలింగ్ ద్వారా ఇజం టీవీ నిర్వహిస్తున్నటువంటి మాక్ పోలింగ్ ద్వారా ఏ అభ్యర్థి గెలుస్తాడో తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. దాని ద్వారా మనం ఎవరు గెలుస్తారు అనే అభ్యర్థి ఎవరు గెలుస్తారనే అవకాశాన్ని ఇజం టీవీ అతి తక్కువ సమయంలోనే మీకు ఒక చిన్న క్లూ ఇవ్వబోతుంది. రంజిత్, ఈ మాక్ పోలింగ్ ద్వారా వచ్చే ఫలితాలని, రాబోయే లోక్సభ ఎలక్షన్స్ తెలంగాణలో జరిగిన ఫలితాలని ఎంత మేరకు మనము ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నా అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నది? ఎగ్జాక్ట్లీ రేవంత్, ఖచ్చితంగా ఇప్పుడు ఇజం టీవీ నిర్వహిస్తున్నటువంటి మాక్ పోలింగ్ ఏదైతే ఉందో ఈ మాక్ పోలింగ్ ద్వారా ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు జూన్ 4 రాబోయే రిజల్ట్ ఏదో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 60% మనకి 60% వరకు మనకు కొంచెం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టంటే ఎలక్షన్స్ ముందు కూడా మన ఇజం టీవీ ప్రత్యేకంగా ఒక ప్రజానాడి చేయడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి కూడా అతిపెద్ద పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ అభ్యర్థి గెలవగలరనే విషయాన్ని మనం ఒక సర్వే చేయడం కూడా జరిగింది. మనకు సర్వేలో కూడా ప్రజానాడి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కళాన్ని పిలిపించడం జరిగింది, వాళ్ళ ఓటును వినియోగించడం చెప్పడం జరిగింది. సో అది ప్లస్
అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ కనుక మనం టాలీ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇజం టీవీ ఒక 60% ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్, అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చినట్టే వివిధ వర్గాల నుంచి వెళ్ళి వివిధ రంగాల నుంచి వచ్చిన జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. జనాలు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. చాలా ఖచ్చితంగా ఏంటంటే జనాలందరూ కూడా చాలా అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పోలింగే కాదు, మాక్ పోలింగ్ అని చెప్పినా కూడా వాళ్ళు అంతే అదే ఇంట్రెస్ట్ తో ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చినారంటే సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాం అనేది. ఓకే రంజిత్, థ్యాంక్ యూ రంజిత్. సో ఒక అంచనాగా అయితే రావచ్చు అంటారు ఈ లోక్సభ ఎలక్షన్ల ఫలితాలకు, ఈ మన మాక్ పోలింగ్ దా వచ్చే ఫలితాలకు ఒక అంచనా అయితే వేయచ్చు అంటారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు అనే విషయాన్ని 100% ఖచ్చితంగా అంచనా. ఓకే, థ్యాంక్ యూ రంజిత్. థ్యాంక్ యూ. విజన్ టీవీ నిర్వహించినటువంటి ఏదైతే మాక్ పోలింగ్ ఉందో ఆ మాక్ పోలింగ్ లో చాలా మంది ఓటర్లు కూడా వాళ్ళ యొక్క ఓట్ని వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో జరిగినటువంటి మనకు కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ ఏదైతే ఉందో అందులో కూడా వాళ్ళ యొక్క ఓట్ను వినియోగించుకున్నారు. సో ఈ క్రమంలో అసలు లైక్ ఎవరికి ఏ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క నాడి ఏంటి, వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే సార్, ఒకసారి చెప్పండి, మీరు లోక్సభ ఎన్నికల్లో మీరు ఓటు వినియోగించుకున్నారా? మీరు వినియోగించుకున్నానండి. నా పేరు గురుకృష్ణ. వినియోగించుకున్నాను. మీకు ఒక చిన్న డేటా చెప్తాను. నేను 1990లో మన లిటరసీ రేట్ 23% ఉండింది. 2 ఎంపీలు ఉన్నారు బీజేపీకి. 1995-96 అసెస్మెంట్ ఇయర్ ఎలక్షన్స్ అయ్యాయి. మన లిటరసీ రేట్ 43%. 11 మంది ఎంపీస్ ఉన్నారు. ఈరోజు 63% లిటరసీ రేట్ ఉంది. ఒక సుస్థిరమైన ప్రభుత్వం అక్కడ ఉంది. ప్రజలు మూర్ఖులు కాదు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు చేయవలసింది చేస్తారు. ప్రజలు మూర్ఖులు కాదు, వాళ్ళు మీకంటే ఎక్కువ చైతన్యవంతులు. అది గుర్తుపెట్టుకొని మీరు ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. జాగ్రత్తగా చేసిన వాళ్ళకి ఎప్పుడూ చైతన్యవంతం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఒక ఓటుని మీరు వినియోగించుకున్నారా? నా ఓటు నేను వినియోగించుకున్నా. నా పేరు కరుణాకర్ రెడ్డి. సో ఇక్కడ లైక్ ఇప్పుడు మనం మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎక్కువ ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మీరు ఏమన్నా చిన్న హింట్ ఇవ్వగలుగుతారా? బీజేపీ అని మీరు అంటే బీజేపీ చెప్పగలుగుతారా? సరే, బీజేపీ అంటే ఏం రీజన్ అంటే ఇప్పుడు మనం ఇండియా వైజ్ చూసుకున్నా, వేరే కంట్రీస్ వైజ్ చూసుకున్నా కూడా డెవలప్మెంట్ ప్రతి ఒక్క కంట్రీతోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత మనకు ప్రతి స్కీమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో బీజేపీ అనేది మోడీ ఫేస్ మీద ఈటల రాజేందర్ గారు ఏదైతే మన ఎంపీ పార్లమెంట్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు, మోడీ ఫేస్ తోటి మోడీ షాడోలో గెలవబోతున్నారు అనుకుంటారు, లేదా ఈయన పర్సనల్ ఈయన వ్యక్తిత్వంతో గెలవబోతున్నారు మల్కాజ్గిరి? ఈయన వ్యక్తిత్వంతో గెలుస్తాడు. మోడీది కూడా ఉంది, కానీ ఈయన కూడా మంచి వ్యక్తి. అంటే గతంలో చూసినట్టయితే మన అసెంబ్లీ ఎలక్షన్ లో మన ఈటల రాజేందర్ గారు ఓడిపోవడం జరిగింది. సో ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోని ఆయన గెలిచే అవకాశం ఎంత ఉన్నది అంటారు? 100% ఉంది. వినియోగించుకున్నా. నా పేరు నారాయణ రెడ్డి. మ్యాక్సిమం ఎంపీ లెవెల్ అయితే బీజేపీకే ఛాన్సెస్ ఉన్నాయి. నా పేరు చిన్నారెడ్డి. నా ఓటు వినియోగించుకున్నాను. మా ఓటు ఎప్పుడైనా బీజేపీకే, ఆల్వేస్ బీజేపీ, ఎప్పుడు బీజేపీ. సో మీరంతా ఫర్ ఎవర్ బీజేపీ సపోర్టర్? ఆల్వేస్. అంటే గతంలో చూసినట్టయితే మన ఎంపీ సీట్ గా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఈ మల్కాజ్గిరిలో ఎంత గ్రిప్ ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్? ఈటెల రాజేందర్కు 100% ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క మోడీ, ఒక పక్క మన పక్కల ఈటెల, వీళ్ళిద్దరితో కాంబినేషన్ లో 100% ఈటెల గెలుస్తాడని మా ఒపీనియన్. ఓటు వినియోగించుకున్నాను. బీజేపీ పార్టీ వినియోగించుకున్నాను. బీజేపీ పార్టీ. బీజేపీ. We are always with BJP.
ఫైనల్ గా సార్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గతంలో చూసుకుంటే ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఇక్కడ ఏమన్నా పడబోతున్నారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ కంటే ఛాన్స్ లేదండి. ఎప్పుడు వచ్చినా బీజేపీ వస్తుంది, ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలాంటి డెవలప్మెంట్ మీరు కోరుకుంటున్నారు? గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్లమెంట్ ఎప్పుడు ఉన్న భారతదేశంలో ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్న అభివృద్ధి 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ కూడా తప్పనిసరిగా ఈటెల రాజేంద్ర గారు వచ్చేస్తారు, చక్కగా అభివృద్ధి కూడా జరుగుతుంది, కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రాబోయే రోజులు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చూడబోతుంది. సో బీజేపీ ఉంటే మంచి డెవలప్మెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. మన ఓటు కూడా మీ బీజేపీకి వేస్తాం. సో ఫైనల్ గా మోడీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో ఎన్ని సీట్లు ఫామ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? 400 సీట్లు వస్తుంది కన్ఫామ్ గా. నా పేరు శేఖర్ రెడ్డి అండి. నేను బీజేపీ కార్యకర్తగా కాకుండా ఒక ఓటర్గా, భారతదేశం యొక్క పౌరునిగా, ఒక ఓటర్గా నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఈ దేశంలో మూడవసారి గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ ఎంపీ సీట్లతోటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. దానికి కారణం ఏంటంటే, దేశం అంటే దేశము, ధర్మము, నీతి, నిజాయితీ, ఈ నాలుగింటినే విధిగా భావించి ఆయన మన పరిపాలన చేస్తున్నాడు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కానీ మత ఛాందసవాదం అని మతత్వం అన్నారు. ఎక్కడుందని మతం? ఒక ప్రత్యేకమైన మతం కోసం ఒక స్కీమ్ ఇస్తే అది మతత్వ పార్టీ అంటారు. ఒక ప్రత్యేకమైన మతం కోసం, హిందువుల కోసం ఈ స్కీము, అవునా, ముస్లింల కోసం స్కీము, క్రైస్తవుల కోసం ఈ స్కీమ్ అని ఎవరైనా ప్రారంభిస్తే అది మతత్వం అంటారు. కానీ భారతదేశాన్ని మోడీ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దేశం మొత్తం భారతీయ పౌరులు, ఇదంతా భారతీయ పౌరులు అనే విధంగా పరిపాలిస్తున్నారు. మరి అలాంటి పరిపాలన చేసిన మోదీ మనకు మూడోసారి ప్రధానమంత్రి కావాలి, అయితేనే దేశం బాగుంటుంది. ఇంకో విషయం చెప్తున్నాను. సో దేశం అంటే ఏం తెలుసా? దేశం అంటే దేశం లోపల, దేశం బయట. ఈ రోజు దేశం బయట లోపల ఎట్లా ఉన్నాం, దేశం బయట ఎట్లా ఉన్నాం మనం. సో బయట ప్రపంచంలో మన భారతదేశం యొక్క ఖ్యాతి విఖ్యాతి ప్రపంచం మొత్తం ఏ విధంగా ఉంది, అదే విధంగా భారతదేశం లోపల మనం ఏ విధంగా ఉన్నాం, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానీ ఏ విధంగా అభివృద్ధి చెందినాము. సో ఇవన్నీ కాదండి, భారతదేశం యొక్క ధర్మం కూడా అవున కాపాడబడుతుంది ఇక్కడ. సో ధర్మం అంటే ఒక హిందూ ధర్మమే కాదు ఇక్కడ. సో ముస్లింకో ధర్మం ఉంటుంది, క్రిస్టియన్కో ధర్మం ఉంటుంది. జీవించేటువంటి విధానం ధర్మం అంటాం. ఆ అన్ని మతాల యొక్క ధర్మాన్ని కాపాడేటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన నరేంద్ర మోడీ గారిని ఎందుకు వ్యతిరేకించాలండి? ఎందుకు మనం వ్యతిరేకించాలి? ఈ రోజు మనము భారతదేశం చుట్టినటువంటి యొక్క దేశాల యొక్క నుంచి మనం కాపాడుతున్నాడంటే ఆ యొక్క మోడీ వల్లనే. ఒక స్టేబుల్ లీడర్, స్ట్రాంగ్ లీడర్ ఉంటే దేశం ఏ విధంగా ఉంటుందని ప్రూవ్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో నేను చాలా చెప్పొచ్చు, ఇట్లా కొన్ని 100 కాదు 1000 రీజన్ చెప్పొచ్చు మనం నరేంద్ర మోడీ ఎందుకు ప్రధానమంత్రి కావాలని. సో కొందరు అవునా వ్యక్తిగత విషయాలని, అవునా మతాన్ని మనసులో పెట్టుకొని, అవునా అలాంటి వాళ్ళు అవునా మోదీని వ్యతిరేకించవద్దు. అసలు మోదీని వ్యతిరేకించాల్సిన ఒక సామాన్య పౌరునిగా ఆలోచిస్తే మనకు ఎల్లకాలం మోడీయే ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటాం. ఎందుకండి మీరు గుర్తుంచుకోండి, భారతదేశ చుట్టూలో ప్రాంతీయ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. ప్రాంతం పేరు చెప్పుకొని ప్రాంతీయ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. మన ఆ ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడు ఏ విధంగా ఉండే ఆ కుటుంబాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? ఉదాహరణకు తమిళనాడు చూసుకోండి, జయలలిత గారు 50,000 కోట్లు సంపాదించదండి సీఎం ఉండి, అది ప్రాంతీయ పార్టీ. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ రోజు స్టాలిన్ ఉన్నాయి అనుకోండి, స్టాలిన్ ప్రాంతీయ రాజ్యం వెళ్తుంది. ఎన్ని కోట్లు సంపాదించారండి? ఉదాహరణకు మన కేసీఆర్ కుటుంబం అనుకోండి, ఆయన ప్రాంతీయ పార్టీ ప్రాంతం పేరు చెప్పాడు, ఎన్ని కోట్లు సంపాదించి పెట్టుకున్నారండి? 20 ఏళ్ల కింద వాళ్ళ కుటుంబం ఏముంది, ఈ రోజు ఏ విధంగా ఉంది ఆ కుటుంబం చూడండి. నెక్స్ట్ ములాయం సింగ్ కుటుంబం చూడండి, ఒకప్పుడు ఏ విధంగా ఉంటే ఈ విధంగా ఎన్ని కోట్లు సంపాదించారు. ఎవరు సొమ్మండి? ఇదంతా ప్రజల సొమ్మే. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ప్రాంతం పేరు చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. సో దేశమే నా కుటుంబము, సో దేశమే నా ప్రథమ కర్తవ్యమైనటువంటి భావంతో పరిపాలించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ వ్యక్తి ఎవరు ఉండాలంటే నరేంద్ర మోడీ. కాబట్టి 100% భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అవునా మతానికి అతీతంగా, కులానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా అవునా నరేంద్ర మోడీని గెలిపించాలి. ఫ్యూచర్లో కూడా గెలిపించాలి. ఆయన ప్రధానమంత్రి ఉండాలి. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ ఇజన్ టీవీ నిర్వహించినటువంటి మాక్ పోలింగ్ ఏదైతే ఉందో మాక్ పోలింగ్ కూడా ఇక్కడ ముగించడం జరిగింది. ఎన్నికల ముందు కూడా సర్వే నిర్వహించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ పోల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా రిజల్ట్ గురించి అనుక్షణం ఇక్కడ మీకు ఎనీ టైం అప్డేట్ ఇవ్వడానికి ఇక్కడ స్థిరంగా ఉంది ఇజన్ టీవీ. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ టు కౌంటింగ్ అన్నమాట. మరి కొద్ది నిమిషంలోనే ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెట్ బాక్స్ మనం ఓపెన్ చేయబోతున్నాం. ఎవరికి ఎంత మెజారిటీతో ఎవరు ఎంత రాబోతున్నారని మరి కొద్ది క్షణంలోనే మనం చూడబోతున్నాం.
సో చూసుకున్నట్టయితే ఇజం టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేసిన ఈ మాక్ పోలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరిగింది. ఈ బ్యాలెట్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏ పార్టీ అభ్యర్థి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో మెజారిటీగా వస్తుందనే విషయం ఇప్పుడు ఈ మన ఇజం టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు మీ ముందర ఈ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తద్వారా మనము ఎంత మెజారిటీ ఏ పార్టీకి వచ్చిన విషయం తెలుసుకోగలుగుతాము. మీ పేరు సార్? నా పేరు గంగాపురం శ్రీనివాస్ రెడ్డి అండి. గంగాపురం శ్రీనివాస్ రెడ్డి గారు చేత మనం ఓపెన్ చేస్తున్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా వచ్చే మెజారిటీ తోటి రాబోయే లోక్సభ ఎలక్షన్ ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. సో చూసుకున్నట్టయితే మన బ్యాలెట్ బాక్స్ లో ఇక్కడ పబ్లిక్ వేసిన ఓట్స్ అన్ని కౌంట్ చేయబడుతున్నాయి. సో కౌంటింగ్ అనేది చూస్తున్నారు కదా, లైవ్ లోనే మీకు చూపిస్తున్నాం. కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అయింది, బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓటింగ్ కౌంట్ చేయడం జరుగుతుంది. మనం చూద్దాం ఇక్కడ ఎవరు గెలవబోతున్నారో. సో దాదాపుగా చూసుకున్నట్టయితే మనము ఓటింగ్ అనేది కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ లో కనబడుతుంది. సో చూసుకున్నట్టయితే ప్రధానమైన పార్టీలు మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో కౌంటింగ్ అనేది స్టార్టింగ్ అవుతుంది. చూసుకున్నట్టయితే మన కర్మన్ ఘాట్ సెగ్మెంట్ లోని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నిజాం టీవీ కండక్ట్ చేసే మాక్ పోలింగ్ కౌంటింగ్ పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఏ పార్టీ మెజారిటీ కొట్టబోతున్న విషయం మరికొద్ది క్షణాల్లోనే ఈ మాక్ పోలింగ్ ద్వారా కండక్ట్ చేసిన నిజాం టీవీ ద్వారా కండక్ట్ చేసిన మాక్ పోలింగ్ లో తెలుసుకోబోతున్నాం. సో చూసినట్టయితే పబ్లిక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఈ నిజాం టీవీ ద్వారా కండక్ట్ చేయబోయిన మాక్ పోలింగ్ లో ఏ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండబోతున్నాడు మరికొద్ది క్షణాల్లో తెలుసుకుందాం. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ గారి ఓటింగ్ కౌంట్ అనేది లెక్కించడం జరుగుతుంది. నిజాం టీవీ కండక్ట్ చేసిన మాక్ పోలింగ్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ లోని ఈటల రాజేందర్ గారికి కౌంట్ వచ్చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కౌంటింగ్ అనేది చూద్దాం. పట్నం సునీతారెడ్డి గారికి అండ్ బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కౌంటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. బీఆర్ఎస్ కి చూసుకున్నట్టయితే మనకు నోటా కూడా 5 ఉన్నాయండి. సో చూసుకున్నట్టయితే మన క్యాన్సలేషన్ ఓట్లు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఉన్నాయండి. అన్ని ఓట్లు లెక్కించడం జరిగిందండి. సో చూసుకున్నట్టయితే మెజారిటీగా చూసుకున్నట్టయితే మన ఇజం టీవీ ద్వారా కండక్ట్ చేసిన మాక్ పోలింగ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అలాగే కౌంటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అనేది జరిగింది. ప్రస్తుతం మనము ఏ పార్టీ ఎంత మెజారిటీ కొట్టయింది అనే విషయాన్ని ఇప్పుడు మనము కౌంటింగ్ ద్వారా తెలుసుకున్నాము. చెప్పండి రంజిత్ గారు, ఏ పార్టీకి ఎంత మెజారిటీ కౌంటింగ్ వచ్చిందో? రైట్, రేవంత్ చాలా సక్సెస్ఫుల్ గా అనిపిస్తుంది. జనాలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఫస్ట్ బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, నోటా, అదర్స్. సో ప్రధానంగా ఈ 3 పార్టీలు ఏదైతే ఉందో 3 పార్టీల నుంచి అభ్యర్థులకి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. ఇందులో మొత్తంగా చూసుకున్నట్టంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే రేవంత్ 110 ఓటింగ్ పోలింగ్ అనేది మనకు జరగడం జరిగింది. సో ఈ 110 పోలింగ్స్ లో చూసుకున్నట్టంటే బీజేపీ 78, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కి వచ్చేసి 17 అండ్ బీఆర్ఎస్ కి వచ్చేసి 7, నోటా వచ్చేసి 5. సో అదర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కొన్ని క్యాన్సలేషన్ సోర్స్ కూడా జరిగినాయి. క్యాన్సలేషన్ అంటే తెలుసు మనకి, లైక్ ఏంటంటే ఒకే వ్యక్తి 2 గుర్తుల మీద వేయడం కానీ, లేకుంటే ఇలా 3 గుర్తులకు వేయడం కానీ, అలాంటి క్యాన్సలేషన్ కూడా మనకు ఒక 3 ఓట్స్ రావడం జరిగింది క్యాన్సలేషన్స్. అండ్ అదర్స్ వచ్చేసి 0. సో ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒకటి చూస్తున్నాం రేవంత్. మనం చూసినట్టయితే బీఆర్ఎస్ కి అనేది 7 పోల్ అయితే నోటాకి 5 పోల్ అయినాయి. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ ద పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు. అంటే జనాల కొంచెం చూసి కూడా వాళ్ళు ఒక 5 అనేది అంటే నోటా కూడా ఒక ప్రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎట్ ది సేమ్ టైం మనం ఈ పోలింగ్ చూసుకున్నట్టయితే మనం గతంలో కూడా చూసుకున్న సర్వే ప్రకారం నిజం టీవీ చేసిన సర్వే అయితే సర్వేలో కూడా మల్కాజ్గిరి నుంచి ఉన్న పార్లమెంట్ లో ఒక అభివృద్ధిని కానీ చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రజలు ఇది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ వైపే మొగ్గు చూపుతున్నారు. సో చాలా మంది నోటి నుంచి ఉంటే గల్లీలో ఎవరైనా సరే మనకు ఢిల్లీలో ఒక మంచి గట్టి నాయకుడు రావాలనేటువంటి ప్రజా వాదన ఏదైతే ఉందో ఆ వాదన మనం కరెక్ట్ గా విన్నాం. వాళ్ళ ప్రజా గలాన్ని ఏదైతే ఉందో వాళ్ళ గాలని మన నిజం టీవీ తరఫున వాళ్ళు ప్రజలు చూపించారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం చేసిన సర్వే పోలింగ్ ఏముందో పోలింగ్ కూడా జస్ట్ బై కాంగ్రెస్ అండ్ బీజేపీ కొంచెం గట్టి ఫైట్ ఉంటాయని జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ రోజు మనం చూసినటువంటి మాక్ పోలింగ్ ఏదైతే ఉందో ఆ మాక్ పోలింగ్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్నటువంటి ప్రజలు ఆలోచించినటువంటి తీర్పు ఏది ఉందో ఇక్కడ కూడా మనకు బీజేపీకి కొంచెం ఎక్కువ మెజార్టీ అనేది చూపించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరు అనేది మనకు ఒక కొంచెం
అంటే ఉత్కంఠ రేపుతున్న సమయంలో కొంచెం ఒక చిన్న క్లూ అయితే దొరికిందని అయితే మనం విజన్ టీవీ అయితే ఒక చిన్న క్లూ అయితే జరిగింది రేవంత్. సో చూసినట్టయితే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో చూసుకున్నట్టయితే మొదటి అంజలో బీజేపీ ఉంది, సెకండ్ కాంగ్రెస్ లో ఉంది. అంటే కాంపిటీషన్ ఈ రెండు మధ్యలో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చేసిన సర్వే అయితే ఉందో మన పబ్లిక్ పోల్స్ లో కూడా మన ప్రజలు అదే చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ప్రధానంగా ఉన్నటువంటి పోటీ ఏదైతే కాంగ్రెస్ వేవ్ కూడా ఏ విధంగా ఉందంటే మనం చూసుకోవచ్చు రేవంత్. గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే గతంలో ఇక్కడ ఎంపీగా ఇదే మల్కాజ్గిరి స్థానంలో ఎంపీగా పోటీ చేసిన అబ్బాయి కొంచెం ఆ వేవ్ అనేది చూపిస్తుంది. సేమ్ ఆ వేవ్ ద్వారా కొంచెం ఏంటంటే ఓట్లు అడ్డిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ ఎట్ ది సేమ్ టైం ప్రజలు ఎవరైనా సరే అందరూ కూడా అప్డేట్ అయిపోయినా వాళ్ళ ఓటును వినియోగించుకుంటారు. 100% వినియోగించుకున్న ఓటు కూడా ఏదైతే ఉందో అది కూడా ఒక పర్ఫెక్ట్ పర్సన్గా వేయాలి, కరెక్ట్ నాయకుడిని నేను ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి 100% ఇక్కడ మనకి అనిపిస్తుంది. సో బీజేపీ గతంలో చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఈ సీట్ అనేది మల్కాజ్గిరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేతిలో నుంచి వెళ్ళిపోతుందని అనుకోవచ్చా ఈ రిజల్ట్ ద్వారా? సో పబ్లిక్ ఇచ్చిన పోల్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 75% బీజేపీ చేతిలో ఉందని మనం అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్. సో మోడీ క్యాంపెయినింగ్ వచ్చాడు మన ఈటల రాజేందర్ గారి గురించి, మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి. ఆ ఇంపాక్ట్ అనేది ఈ కౌంట్ మీద పడుతుంది అంటారా? దానివల్ల ఈ కౌంట్ అనేది పెరిగే 100%. ఇక్కడ మనం పార్లమెంట్ అంటేనే ఫస్ట్ ఏంటంటే అక్కడ ఇది ప్రధానమంత్రి నిర్ణయించే ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిని ప్లస్ ప్రధానిని చూసి ఓటేస్తూ ఉంటారు. సో కాబట్టి 100% ఇక్కడ ఇంపాక్ట్ అనేది 100% పడుతుంది. అట్ ది సేమ్ టైం ఈటల రాజేందర్ కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి. తను కూడా గతంలో కూడా 2 సార్లు మినిస్టర్ చేసిన వ్యక్తి, తద్వారా ఇటు నుంచి వచ్చి. సో కాబట్టి మంచి ఇంపాక్ట్ అయితే మళ్ళీ అట్ ది సేమ్ టైం మోడీ వేవ్ కూడా నడుస్తుంది కాబట్టి 100% పడే ఛాన్సెస్ అయితే. సో చూసుకున్నట్టయితే మన మల్కాజ్గిరిలో అసెంబ్లీ సీట్లు అనేది మెజారిటీగా బీఆర్ఎస్ కొట్టింది. మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది మెజారిటీగా కొట్టింది. ఈ ఎంపీ సీట్ కొట్టే క్రమంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి చాలా తక్కువ కౌంట్ వచ్చింది. దీని గురించి ఎలా పరిగణిస్తారు? ఇది ఏంటంటే పార్లమెంట్ కాబట్టి ప్రధానమంత్రి నిర్ణయించేది. సో గల్లీలో జనాలు చెప్పడం జరిగింది, గల్లీలో ఎవరున్నా సరే మన ఢిల్లీలో మాత్రం ఒక గట్టి పర్సన్ కావాలని చెప్పి. సో కాబట్టి పార్లమెంట్ కాబట్టి 100% ఇంపాక్ట్ అయితే పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రంజిత్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మాక్ పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ పోలింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మనకి రిజల్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో మీరు ఇక్కడ కౌంటింగ్ కూడా చూస్తున్నారు.